కమ్యూనిస్టులు, కాంగ్రెస్సు, ఇతర ఇండిపెండెంట్లను కలుపుకుని బీజేపీని ఏమన్నా ఆపుతారా చూడాలి. త్రివేంద్రంలో మొట్టమొదటిసారి 101 స్థానాల కార్పొరేషన్కి గాను 50 స్థానాలు, నిన్న 52 దాకా కూడా వెళ్ళిందన్నారు. ఫైనల్ తేలాల్సి ఉంది. 50 అని చెప్తున్నారు. ఇప్పుడు 50 భారతీయ జనతా పార్టీ కార్పొరేట్లు గెలుచుకుంటే లెఫ్ట్ 29, కాంగ్రెస్ పార్టీ 19, మిగతా వాళ్ళు రెస్ట్ సంపాదించినటువంటి పరిస్థితి. మొట్టమొదటిసారి 45 ఏళ్ల త్రివేంద్రం చరిత్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం. ఎప్పుడు కమ్యూనిస్టులు గెలుస్తారన్నటువంటి చోట్లన, కమ్యూనిస్టుల కంచుకోట లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం, లెఫ్ట్ సగానికి పడిపోవడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. సాధారణంగా ఉన్న లెక్కల ప్రకారం లోకల్ ఎమ్మెల్యే, ఎంపీకి కూడా ఓటు హక్కు ఉంటుంది. అక్కడ శశిధరూర్ ఎంపీ కాబట్టి మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. అక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు లెఫ్ట్, కాంగ్రెస్ కలిసిపోతారు. వాస్తవంగా ఎల్డీఎఫ్ వేరు, యూడీఎఫ్ వేరు, ఇద్దరు ఒకరికొకరికి వ్యతిరేకంగా పోరాడుతున్న వాళ్ళు. అట్లాంటప్పుడు అయితే ఇద్దరికి బీజేపీ శత్రువు కాబట్టి మరి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసిపోయి బీజేపీని కనుక అక్కడ తిరువనంతపురానికి సంబంధించినటువంటి కార్పొరేషన్ దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తే మాత్రం దేశవ్యాప్తంగా దాని ఇంపాక్ట్ పడుతుంది. ఏం జరుగుతుందో చూడాలి.